క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యమవుతుందా? మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి? మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయనా, ఉంది. ఈ శరీరం విద్యలు రెంటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను, సావధానుడవై విను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్. ఆశ్చర్యపడక అభిరామ్, అనంత యోగ సిద్ధిలో వీడు పరమాణు. ఇంతకాలానికి మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను.
ఎన్నడూ ఎడబార్చిన స్నేహితుడు యోగసిద్ధుడై నాకు లభించాడు. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యలేశం చేత మీ సహవాసం దొరికింది. నా జన్మ ధరించింది. అయితే స్వామిని వారి చేతిలో సువర్ణ రేఖ ఉందంటారండి? లేకుంటే 20 ఏళ్లుగా నేను పుటం వేస్తే మసైంది వారి చేయి పడుతూనే బంగారం సిద్ధిస్తుందా? ఇంతటి మహానుభావుడు ఈ ఊళ్ళో మా వెంట తిరుగుతుంటే పిచ్చివాడు అనుకున్నాం. మేము పలకరించినా పలికేవారు కాదండి. ఏ పండో పలహారం ఇస్తే తీసుకునేవారే కాదండి. వారు తీసుకునే ఉంటే మీ ఇల్లు బంగారం అయి ఉండేది. అభిరామయ్య చెప్పాడు, స్వాముల వారి చేతిలో పరశువేది ఉన్నదట. ఎవరి సొమ్మైన ఒక్క కణం స్వీకరిస్తే వారి ఇల్లు బంగారం అయిపోతుందట. అందుకు సందేహమే ఉందే. శ్రీకృష్ణమూర్తి వారు గుప్పెడు అడుగులు తింటే కుచేలుడిల్లు బంగారం కాలా? ఏమండే, మీరు ఈ మాట విన్నారా? వేమయ్య స్వామి వారు 2 ఏళ్ల నుంచి ఉపవాస వ్రతంలో ఉన్నారట. గాంధీ నాడు ఉద్యోగం చేస్తారట. ఆనాడు ఎవరి నైవేద్యం ముందారగిస్తే వారి ఇల్లు బంగారం అవుతుందటండి. ఇప్పటికైనా మీ జాప్యం వదిలి ఏదైనా చూదురు, మన దరిద్రం తీరిపోతుంది. ఇక్కడ నేనేంటి నాకంటే లేకపోతే చాలు తినాలి కానీ మన ఇంత బంగారమే. రక్తమోయ్ రాజుకులు మీరు కూడా రండి. మనసా మాయను పడకే, మాయను పడకే మనసా, కాయము కలిని సతమని నమ్మి, మాయను పడకే మనసా, మాయను పడకే మనసా. కాయతంబుతో పెంచిన గాని పాతరలో రక్షించిన గాని, కాయము కలిమి పోయేనే చేసిన పుణ్యమే చెడని పదార్థము, మాయను పడకే మనసా. మరమెచ్చులకై చేసిన దానము పరమునకే కొరగాదే, కరుణ తోడ నిరుపేద సురచిన చిరితని ఇహ పరసాధనము, ఆ చిరితని ఇహ పరసాధనము, మాయను పడకే మనసా. ఆశ పెంచి ఇల్లాలని పుతులని జాతిని పడకే మనసా, ఆశ పెంచి ఇల్లాలని పుతులని జాతిని పడకే మనసా. మోసపోకుమే వ్యామోహముతో, మోసపోకుమే వ్యామోహముతో, చేసిన పుణ్యమే చెడని పదార్థము, చేసిన పుణ్యమే చెడని పదార్థము, మాయను పడకే మనసా, మాయను పడకే మనసా.
నాకు కవళం పెడతావా అమ్మా? ఇంటికి ముద్ద అడుక్కు తిన్న గుడ్డి దాన్ని నన్ను ముట్టి అడుగుతున్నావు. ఎవరు నాయనా నువ్వు? నేను ముష్టి వాళ్ళలో ముష్టివాణ్ణి తల్లి. ఆకలవుతుంది. ఈనాటికి నాకు తిరిగి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి? మహారాజుగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది. రామ్మా, నువ్వు కూడా తిను. మీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే సదాభిరామ వినుర వేమా. నిజంగా ముష్టివాడు అనుకున్నానే. ఏమయ్యవా తండ్రి, నిన్ను కళ్ళారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా. నన్ను చూడాలనుంది అమ్మా. నీ వంటి మహాత్ముని చూడడానికి ఈ కపోటు నోచుకోవద్దా తండ్రి? చూడమ్మా, నేను నీ వంటి మనిషిని. కనపడుతున్నానమ్మా? చూడు. ఇట్టి మర్మం బరయవలనన్నా, ఇట్టి మర్మం బరయవలనన్నా, వట్టిది గాది గుట్టు గురువుల నడుగవలనన్నా, వట్టిది గాది గుట్టు గురువుల నడుగవలనన్నా. రెక్క ముక్కు లేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా, రెక్క ముక్కు లేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా, ధిక్కరించి దోమ దాని గ్రక్కునాదిగ మృంగనన్న, ధిక్కరించి దోమ కాని గ్రక్కునాదిగ మృంగనన్న. ఇటు మర్మం బరయవలనన్నా, వట్టిది గాది గుట్టు గురువుల నడుగవలనన్నా, వట్టిది గాది గుట్టు గురువుల నడుగ. ఎవరో నువ్వు? పరదేశీనండి. అదేంటి? పాలు పళ్ళునండి మా గురువు గారు వేమయ్య స్వాముల వారికి. మహానుభావులు, ఏం కావాలో చెప్పండి. అదిగదిగో మా గురువు గారు పామయ్య స్వాముల వారు. ఆకలి వేస్తుందంట, పళ్ళు పాలు అక్కడ మెట్టు. వచ్చే పళ్ళు ఇయేనా? కావండి, ఎవరో పెళ్లివారివిట. అయితే నీ దారి నువ్వు పో.
శుభమాంటూ పిల్లా జల్లాతో పెళ్లికి పోతుంటే వాళ్ళ నా రాక్షసులు దారిగట్టు దోచుకున్నారే. న్యాయమేనా స్వామి? ఈ ఘోరకలి చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వద్దరు లేకపోయినావా? ఆసక్తే నాకుంటే మీకోసం తెచ్చే పాలు పళ్ళు వాళ్ళకిచ్చి దండం పెడతానా స్వామి? మీ వంటి మహానుభావులు చూస్తూ ఊరుకుంటే ఈ అన్యాయానికి అంతుండదు. సిద్ధ సంకల్పులు ఈ ఘోరం అనిపించాలి స్వామి. ఈ పిల్లలు ఎలా నాలుగు వలుసులు మారే తిట్టించారు. నుచ్చిదారి కాచుంటే ఇళ్ళకి గుప్పు దొరికింది. మా ప్రాణాలకి తెగించి దోచుకున్నాం. నిజంగా మా ప్రాణాలకే వచ్చింది స్వామి. తప్పించు స్వామి, నీ పాదాలకు మొక్కుతావు, నీ పాదాలకు మొక్కుతావు. రక్షించు స్వామి, నీ పేరు మా పిల్లలుగా నడుతా రక్షించు. మీ పిల్లలు ఏడుస్తున్నారా నాయన? మీ జోలి జోక్యము లేకుండా తమ దారి వెంట పెళ్లికి పోయే ఆడవాళ్ళని పిల్లల్ని తన్ని దోచుకున్నారే, వాళ్ళు ఏడవటం లేదు. ఏడుస్తుంటారు స్వామి. ఇప్పుడు వాళ్ళకు దిక్కేవారు నాయన. ఇతరులకు హాని కలిగించి పొట్టపోసుకునే వృత్తి నీచ వృత్తి నాయన. అది ధర్మం కాదు. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల జీవలే ప్రేమించండి, జీవహింస మానండి.
జీవకింపతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి. జీవకింపతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని కొలువండి, జీవుడే శివుడని కొలువండి. జీవహింస మానండి, జీవహింస మానండి. నేను నీవని పొరపడకం, మనలో భేదము లేదండి. నేను నీవని పొరపడకం, మనలో భేదము లేదండి. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి. పరమాత్మ ఒక్కటే తెలియండి. జీవహింస మానండి, జీవహింస మానండి. చదివియు వ్రాసియు తెలియగలరు, సావు తెలియలేరు. సావు తెలియలేని చదువుల వేళరా విశ్వదాభిరామ విదుర వేమా. కామిగానివాడు కవిగాడు రవిగాడు, కామిగాని మోక్ష కామిగాడు. కామి అయిన వాడే కవియగు రవియగు, విశ్వదాభిరామ వినుర వేమా. తిరుగవలయు మనసు తిరిగిన వరకును, తిరిగినకులే మనసు విరుగవలయు. తిరిగి విరిగలేని దేవుడే తానగు, విశ్వదాభిరామ వినురా వేమా. చదువులందు రాజ్య పదవులందును, పాడి మొదవులందు స్త్రీల పదవులందు, ఆశలుడిగినట్టి హరియలు ముక్తులు. విశ్వదాభిరామ వినుర వేమా. తనువున స్థిరమని ధనమున స్థిరమని తెలుపనేర్చి, తాను తెలియనేర్చి పాత్రుడైన యోగి పరమాత్ముడేనయా. విశ్వదాభిరామ వినుర వేమా. మనసులోన బుట్టే మాయ సంసారం, మనసు విరిగేని
మాయ తొలగు మనసు నిలిపెనేని మహితానే బ్రహ్మం ఈశ్వరాభిరామ ఇనుర వేమా ఎసటి నుండి వస్తూ ఎసటికి తావు నిదుర చందము ఎరుగనేర్చనేని సర్వముక్తుడగును సర్వంబుతానం విశ్వదాభిరామ విదుర ప్రేమా వేదాతీతుడు మనసుంది వేదాతీతుడు మనసు